హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే ప్రీవియస్ వీడియోలో ఫేజ్ 3 రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక ఇష్యూ వల్ల అయితే నేను అందులో అయితే మీకు టెక్స్ట్ రూపంలో ప్రజెంటేషన్ లాగా మీకు చూపించడం జరిగింది. సో వాళ్ళ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అప్పుడే అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ ఇచ్చారు. సో నేను దాన్ని పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే చాలామంది అయితే అడగడం జరిగింది అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ. సో సేమ్ ప్రాసెస్ అండి. ఎలా ఏంటి అయితే నేను చూపిస్తాను. ముందుగా అయితే మీరైతే వెబ్ ఓపెన్ చేయండి. వెబ్ ఓపెన్ చేసి ఆర్జుకేట్ అని టైప్ చేసిన వెంటనే మనకు వెబ్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కింద యూజ్ అడ్మిషన్స్ 2021 మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డెస్క్టాప్ సైట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సెకండ్ పాయింట్, లీస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఆఫ్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఓపెన్ అవుతుందండి. నేనైతే డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను అడుగుతుంది. మీకైతే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకైతే ఒక 90 స్టూడెంట్స్ని అయితే ఇవ్వడం జరిగిందండి. 90% స్టూడెంట్స్. సో అయితే ఎట్లా కట్ ఆఫ్ ఏంటి అయితే దీని గురించి ఒక కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ముందుగా మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ షోన్ ఇన్ ద లీస్ట్ అండర్ that you have been provisionally shortlisted for the phase 2 counseling of the unfilled seats of the global category, which is scheduled on 24/9/2021 for admission into 6 years integrated BTech program for the academic year 2021. సో వాళ్ళు ఏమని చెప్పడం జరిగిందంటే మనకైతే జనరలిస్ట్ చూసుకుంటే 24th అయితే కౌన్సిలింగ్ అయితే ఉందండి. సో వీళ్ళకి కూడా 24th రోజు లాస్ట్ కౌన్సిలింగ్ అన్నట్టండి. ఏంటంటే జనరల్ వాళ్ళకేమో థర్డ్ ఫేజ్ వస్తుంది. నెక్స్ట్ అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకేమో సెకండ్ ఫేజ్ అండి. సో ఆ రోజు అయితే ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యూ ఆర్ రిక్వెస్టింగ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ on the date specified above, that is on 24th September 2021 at 10 a.m. at RGUKT Basar. If fail to attend the counseling on the time, their candidate shall not be considered for further process of admission particulars procedure. ఓకే, మనం ఏం చెప్పడం జరుగుతుందంటే మనకైతే జర్నలిస్ట్ వాళ్ళని అయితే 9 o'clock అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. సో వీళ్ళనైతే 10 o'clockకి క్యాంపస్లో ఉండాలని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఎవరైతే అటెండ్ కారో వాళ్ళ సీట్స్ అయితే క్యాన్సిల్ కావాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చేసుకుంటే నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ద కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ స్టూడెంట్స్ ఈస్ 48.80 యాజ్ షోన్ ఇన్ ది గివెన్ టేబుల్. Therefore, the candidates who paid 1,000 rupee fees, whose names are not in the below list and whose marks are 48.80 and above, can also attend the counseling on the స్పెసిఫైడ్ డేట్ అని ఇవ్వడం జరిగింది. సో అంటే ఏం లేదంటే 48.8 వచ్చిన స్టూడెంట్స్ అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకైతే కన్సిడర్ చేయడం జరిగింది. సో ఎవరైతే 1,000 రూపీస్ పే చేసి అన్ఫీల్డ్ కింద చేస్తారో వాళ్ళ నేమ్ కింద లేకపోయినా ఉన్నా ఎవరైనా కానీ వెళ్ళొచ్చండి. 48.8 మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ ఎబో వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు అనేది చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇందులో బెనిఫిట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి లాస్ట్ టైం ప్రీవియస్ ఫేజ్ 1 లిస్ట్లో చూసుకుంటే అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ లిస్ట్లో మనకి 53.8 ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా ఎవరైనా అన్ఫీల్డ్ వాళ్ళు వెళ్ళలేకపోతే ఇప్పుడు సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చండి. వీళ్ళు వెళ్ళి అట్లా ప్రాసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకో పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది, అదని చూద్దాం. This may be noted that the students who are willing to join in the unfilled seats of global category are not eligible for the scholarship and they have to pay tuition fee 1,37,000 rupees per annum. సో ఏమని చెప్పడం జరుగుతుందంటే అన్ఫీల్డ్ వాళ్ళ దాంట్లో వచ్చిన వాళ్ళైతే స్కాలర్షిప్ అయితే రాదు. వీళ్ళైతే 1,37,000 రూపీస్ అయితే పే చేయాలని చెప్పడం జరుగుతుంది. సో మేరే అటెండ్ ఇన్ ద కౌన్సిలింగ్ డస్ నాట్ guarantee them seats as more number of candidates have been called in 1:3 ratio. Then the seats available to fill all the leftover seats of global category at one go. అంటే ఏంటంటే ఇక్కడ మనకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వరండి. మనకి అందులో చూసుకున్న దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు 1:3 రేషియో అయితే తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ స్టూడెంట్స్ పే ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ fee 1,37,000 rupees. This includes the tuition fee for the academic year 2021. For the academic year 21 and 22, and admission fee in the form of demand draft or DD in favor the director RGUKT Basara from any nationalized banks payable for Basara. The DD can also be drawn at the campus on the day of counseling, for which the
facility is made available for the future information. The candidates may contact us over the phone number here. సో మనకి ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే లాస్ట్ వచ్చేసి వీళ్ళైతే ఎవరైతే అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద వస్తారో వీళ్ళకైతే ఎలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు, స్కాలర్షిప్ అనేది ఉండదు. వీళ్ళు ఫర్ యానం వచ్చేసి 1,40,700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి వీళ్ళు దీన్ని డీడీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి అక్కడనే మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉండడం జరిగింది. సో వాళ్ళు అక్కడికే రావడం జరుగుతుంది. సో మనం అక్కడ పే చేయాలి, అలా అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేనైతే అన్ని అర్థమైన అనుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి మనకు 24th రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద కట్ ఆఫ్ వచ్చేసి 48.8 మార్క్స్. 48.8 అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, కింద లిస్ట్లో నేమ్ ఉన్నా లేకున్నా. వాళ్ళైతే అంటే ఎవరైతే 1,000 రూపీస్ పెట్టి పే చేస్తారో వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి పర్ యానం వచ్చేసి 1,40,700 రూపీస్ పే చేయాల్సి 1,40,700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ పోయిన అందరికైతే సీట్స్ ఇస్తా అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాతకి ఆ క్యాండిడేట్స్ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మనకి లాస్ట్ టైం 53.8 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే పోలేకపోతారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ స్టెప్స్ అన్ని ప్రతి ఒక్కటైతే నేనైతే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మనకి ఇందులో అయితే 90 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.